మంత్రమూర్తులుగా మనము మన ధర్మం వైపు అడుగులు అందరికంటే ముందుగా వేస్తున్నట్టే లెక్క. సో ఇలా ఈ చిన్న చిన్న ప్రాక్టికల్గా ఫీజిబుల్గా జరిగేవి మాత్రం మనం పాటించే ప్రయత్నం చేద్దాము. ఇంకా సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు పంచుకోవాలి. తర్వాత ముందు సమ్మేళనాల్లో పంచుకుందాము. చర్చా కార్యక్రమాలు కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ అవకాశాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ, జై భారత్ మాత, వందే భారత మాతరం, జై హింద్. కదా ఆ చేసినప్పుడు మనం బంధువులని నలుగురిని పిలుచుకొని మనం ఆ పూజల్లో అందరినీ పాలు పంచుకునేలా చేసి చివరిలో మనం అందరం కలిసి ఒక భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం కదా. ఇన్ని చేస్తున్నాము. మళ్ళీ ఈ హిందూ సమ్మేళనం ఈరోజు మళ్ళీ ఎందుకు చేసుకుంటున్నాం మనం? దీని ఆవశ్యకత ఏమి? ఇది చేయటం వల్ల మనం ఏం ఆశిస్తున్నాం కదా. ఈ ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకందరికీ తెలుసు, మన హిందూ ధర్మం అంటే మన సనాతన ధర్మం కనీసం ఇప్పుడున్న అంటే మనకు చరిత్ర చెప్పకపోయినా కనీసం 5000 సంవత్సరాల కంటే పూర్వమైనది కదా. ఇప్పుడు వైయక్తిక గీత్ తమ్ముడు పురంధరేష్. కోరటి అక్క గారిని, స్వామిని, సుప్రేమానంద సరస్వతి గారు